డాప్లర్ ఎఫెక్ట్ పనిచేయనటువంటి సందర్భాల గురించి కూడా కొన్ని సందర్భాలలో అడుగుతున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ ఏదైనా ఒక స్టేషన్లో, బస్ స్టేషన్ కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, ఒక వ్యక్తి వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంలో తనను సమీపిస్తున్నప్పుడు, ఆ వాహనాలు సమీపిస్తున్నప్పుడు అవి వెలువరించేటటువంటి శబ్దం యొక్క పౌనఃపున్యము లేదా ఇక్కడ తీవ్రత అనేది పెరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. తన నుంచి దూరంగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ ధ్వని యొక్క తీవ్రత తగ్గుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అంత మాత్రం చేత ఈ వస్తువులు కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, వాహనాలు కావచ్చు, వెలువరించే శబ్ద పౌనఃపున్యంలో మార్పు ఉండదు. కానీ తన నుంచి దగ్గరగా లేదా దూరంగా వెళ్తున్నప్పుడు మాత్రం ఆ ధ్వని యొక్క తీవ్రతలో మార్పు వస్తుందని చెప్పేసి అంటాం. ఒకవేళ ఈ పరిశీలకుడు ఈ వాహనంలోనే గనక ఉన్నట్లయితే అప్పుడు డాప్లర్ ఫలితం అనేది కనిపించదు. సో కదిలే వాహనంలో ఉన్నటువంటి ప్రయాణికునికి ఎలాంటి డాప్లర్ ఫలితం యొక్క ప్రభావం ఉండదు. కానీ వాహనం యొక్క వెలుపల వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తికి మాత్రం ఈ డాప్లర్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా సర్కస్లో గనక మనం గమనిస్తే, ఇక్కడ సర్కస్లో ఒక వాహనాన్ని గుండ్రంగా తిప్పుతూ ఉంటారు, మధ్యలో ఒక పరిశీలకుడు ఉంటాడు. ఈ సందర్భంలో కూడా తన మీద ఎలాంటి డాప్లర్ ఫలితం అనేది కనిపించదు అనేటటువంటి కోణాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.